ఓజీ 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 అంటూ ఎల్బీ స్టేడియం రీసౌండ్ అయితే వస్తుంది. ఇప్పుడే మనం చూసాం ఫ్యాన్స్ అందరూ కూడా ఒకసారిగా లోపలికి రావడం జరిగింది. ఆ హైప్ అయితే కనిపించింది, ఆ హంగామా అయితే కనిపించింది. ప్రస్తుతం మరి కాసేపట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి, స్టార్ట్ కాబోతుంది. ఈ క్రమంలోనే మనం అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మధ్యలో ఉన్నాము. దీనికి సంబంధించి మూవీకి సంబంధించి ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో మరి కాసేపట్లోనే ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ ని అడిగి మనం అసలు ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి ఫ్యాన్స్ ని అడిగి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాదగిరి గుట్ట నుంచి మేము 12 గంటలకు వచ్చాం. తోసుకొని వచ్చా తాకినే మామూలు మా ఫ్యాన్, మా అభిమానం, మా దేవుడు. ఎలా ఉంది సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్? చాలా ఉంది, బద్దలు అయిపోతుంది. రికార్డ్ బ్రేక్ కావాలి, రికార్డ్ చేంజ్ అవుతుంది. ఓజీ అంటేనే చాలు బ్రాండ్. యాదగిరి గుట్ట నుంచి వచ్చినాం అన్న. అసలు దొరకదు అనుకున్నాం సీటు. చాలా సంతోషంగా ఉంది. ఎన్నో రోజుల నుంచి చూడాలి అని అనుకుంటాము. ఏ ఇంటి పోయినా కూడా చాలా లాంగ్ నుంచి చాలా దూరం నుంచి కష్టపడుతున్నాం. కానీ ఈసారి మాత్రం చాలా దగ్గర నుంచి ఆ దేవుని చూడబోతున్నా. చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నా నేనైతే. ఎక్కడి నుంచి వచ్చారన్న? ఇక్కడే హైదరాబాద్ లోకల్. ఎలా ఉన్నాయి మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్? చాలా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్. అంటే సాహో సుజిత్ గారి మీద అదే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఓజీ మీద కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సార్ కూడా యాక్టింగ్ బాగా చేసినట్టుగా అనిపిస్తుంది. సో యా, హై ఎక్స్పెక్టేషన్స్. ఈగర్లీ వెయిటింగ్ ఫ్రమ్ సో లాంగ్. లాస్ట్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. సో యా. ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకున్నారు ఫస్ట్ డే కలెక్షన్స్? గ్రాస్ ఆల్మోస్ట్ 300-400 crores వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లెట్స్ సీ. ఇంకా అంటే సినిమాలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మీరు డిఫరెంట్ గా ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే ఒకసారి బాలు చూసాం కదా, మళ్ళీ అలాంటి వేరియేషన్స్ అనుకుంటున్నారు? యా, మోస్ట్లీ ఆయన యాక్టింగ్, గ్లిమ్స్ లో చూసినట్టయితే ఆయన యాక్టింగ్, ఇంకా మార్షల్ ఆర్ట్స్ మీద బాగా ఉన్నట్టుంది. కటానాస్, గ్యాంగ్స్టర్ వార్స్ అవన్నీ ఉన్నట్టున్నాయి. సో యా, హై ఆక్టేన్ ప్యాక్డ్ మూవీ అనిపిస్తుంది. యాక్చువల్గా నేను ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఫ్యాన్. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ చూడాలి అంతే. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? దిల్షుక్ ఎలా ఉన్నాయి మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్? చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాము. సో అందుకే కన్సర్ట్ చూద్దామని చెప్పి వచ్చాము. నెక్స్ట్ ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీకి కూడా ప్లాన్ చేసేసుకున్నాము ఆల్రెడీ. సో ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ మూవీ అంటే ఒక స్టైల్ ఉంటుంది, ఒక రేంజ్ ఉంటుంది. సో కన్సర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పుడైతే. రికార్డ్స్ కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? అన్ఎక్స్పెక్టెడ్, అది ఇంకా చెప్పలేము. అసలు మూవీ రిలీజ్ అయిన తర్వాత అయితే చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్తగా మాస్ న్యూ స్టైల్లో, జపనీస్ స్టైల్లో వస్తున్నారు కదా. సో ఈ స్టైల్లో ఎలా ఉంటారా అని వెయిట్ చేస్తున్నాం. డైలాగ్ చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ డైలాగ్ అంటే ఈవిడ చెప్తారు పవన్ కళ్యాణ్ డైలాగ్స్. నేను అంటే అంత డైలాగ్స్ ఇది కాదు, బట్ మూవీస్ చూస్తాను. హైదరాబాద్ లోకల్. ఎలా ఉన్నాయి మూవీ పైన? ఆబ్వియస్లీ హై ఎక్స్పెక్టేషన్స్. అంటే ఇప్పటికే మూవీ రిలీజ్ లేట్ అయింది కదా, ఎలా అనుకుంటున్నారు? క్వాలిటీ అట్లాంటిదని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము. సో 100 CR చేసుకున్నాం. అనురాగ్ యూనివర్సిటీ గట్కేసర్ నుంచి వచ్చాము. గట్కేసర్ నుంచి? యా, ఓజీ కోసం ఈవెంట్ కోసం వచ్చాము. పాసెస్ దొరికినాయి. ఎక్సైట్మెంట్ అయితే చాలా ఉంది. ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలానే ఉన్నాయి సుజిత్ పైన. 100% సుజిత్ కోసమే వచ్చాను నేనైతే. ఓజీ ఫైనల్లీ ఓజీ ఇంత ప్రాసెస్ డిలే తర్వాత ఓజీ అనేది రిలీజ్ అవుతుంది. ఎక్స్ట్రీమ్లీ ఎక్సైట్మెంట్ అనేది, క్యూరియాసిటీ అనేది చాలా ఉంది. వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఫస్ట్ డే 200+ ఉంటుంది పక్కా. యా, పవన్ కళ్యాణ్ గారి నుంచి కొత్తగా అంటే మార్షల్ ఆర్ట్స్, సైకిడో, ఇంకా చాలానే ఉన్నాయి చెప్పాలంటే. జపానీస్ కానీ మ్యూజిక్ టేస్ట్ మస్తు ఉంది సుజిత్ అయితే. సాహో అప్పుడు ఇచ్చినాడు 5 years బ్యాక్. సాహో అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం ఓజీ కోసం. నేనైతే మోస్ట్లీ సుజిత్ డైరెక్షన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. అతని స్టైల్ అంటే నాకు ఇష్టం. బాబు కల్ట్ చూపిస్తాం.